మనిషికి ఎంత నేల కావాలి? 6 అడుగులు చాలని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అయినా మనిషికి ఆశ చావడం లేదు. మనిషి తన అవసరాలను మరచి తీవ్రమైన కోరికలతో ఉంటున్నాడు. అంతులేని సంపాదన కోసం వేల ఎకరాలు ఉన్నా సరిపోవడం లేదు మనిషికి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషికి 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు గల నేల సరిపోతుందని చెప్పాడు. అయినా మనిషి మారడం లేదని జస్టిస్ విజయసేన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. వివాదంలో ఉన్న తన భూములను ఇప్పించాలని చెప్పి ఓ సర్పంచ్ పిటిషన్ వేయగా ఆ కేసును జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారించారు. ఆయన తన ఎదుట వాదనలు వినిపిస్తున్న న్యాయవాదిని, చెప్పండి మిస్టర్ అడ్వకేట్, ఒక మనిషి జీవించాలంటే ఎంత సంపాదన కావాలి, ఎంత నేల కావాలి అని అడిగారు. ఒక సాధారణ మనిషికి ఎంత భూమి ఉంటే సరిపోతుంది అని ప్రశ్నించారు. అప్పుడు తన అవసరాలకు సరిపడా ఉంటే సరిపోతుందని న్యాయవాది చెప్పారు. అవును, మీరు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు మనిషికి ఎన్ని వేల ఎకరాలు ఉన్నా సరిపోవడం లేదు. అలాగే ఏళ్ల తరబడి పడావు పెడుతున్నాడు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? శ్రీకృష్ణుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పలేదా ఒక మనిషికి 6 అడుగుల నేల సరిపోతుందని ప్రశ్నించారు. పేదవాళ్ళుగానే ఉంటున్నారు. మన దేశంలో మొత్తం స్కీములే తప్ప అసలు ఎన్ని స్కీములు ఉన్నాయో కూడా లెక్క తెలియడం లేదని జస్టిస్ విజయసేన్ రెడ్డి పేర్కొన్నారు. 60 ఏళ్ల వారికో స్కీమ్, 30 ఏళ్ల వారికో స్కీమ్, ఇలా వయసు కులాలు మతాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కీమ్ ఉందని, ఇలా వయసు కులాలు మతాలను బట్టి లెక్కకు దొరకని స్కీములు పెట్టారన్నారు. ఇన్ని స్కీములు అమలు చేసినా పేదలు పేదవారిగానే ఉంటున్నారని, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా తనకు తెలిసిన ఒక విషయాన్ని ఉదాహరించారు. కొన్నేళ్ల కింద ఒక కుటుంబం మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అప్లై చేసిందని, అందులో 5గురికి 5 డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు వచ్చాయన్నారు. కుటుంబంలోని 5గురు కూడా ఆ స్కీమ్లో అర్హులు అయ్యారని, అధికారులు సరైన విచారణ జరగకపోవడం వల్ల ఇలా జరిగిందన్నారు. కొన్ని స్కీములు మంచివే అయినా అవి దక్కాల్సిన వారికి దక్కితే బాగుంటుందన్నారు. మరో కేసు విచారణ సందర్భంగా ఓ పిటిషనర్ తన కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోవడంతో నష్టం వచ్చిందని, సదరు శాఖ ఇస్తానన్న సబ్సిడీ ఇప్పించాలని హైకోర్టు తలుపు తట్టారు. దీంతో సబ్సిడీలపైన జస్టిస్ విజయసేన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నో స్కీముల్లో సబ్సిడీలు ఇస్తున్నారని, కానీ కొందరు ఈ సబ్సిడీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ హార్డ్వర్క్ చేయడం మర్చిపోతున్నారు. అది మ్యాటరు. మనిషి బతకడానికి 6 అడుగుల నేల సరిపోతుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పారని, అలాగే ఇక్కడ మనిషి తన అవసరాలకు మించి, తన కుటుంబానికి అవసరమైన భూములకు మించి, అవసరమైన ఆస్తులకు మించి అనవసరంగా కొట్టేస్తున్నారని, అలాగే ఒక కుటుంబంలో 5గురికి 5 డబుల్ బెడ్రూమ్లు వచ్చాయని చెప్పి ఉదాహరించారు. కాబట్టి మన దేశంలో అన్ని ఉచిత స్కీములే తప్ప ఏమీ లేవని కూడా ఉదాహరించారు. స్కీములు వయసుకో స్కీము, కులానికి ఒక స్కీము, మతానికి ఒక స్కీము, మగవాళ్ళకు ఒక స్కీము, ఆడవాళ్ళకు ఒక స్కీములే తప్ప ఏమీ లేవు. ఇలా ఉంటే మన దేశం ఎప్పుడు డెవలప్ అవుతుందని చెప్పి మనం అనుకోవాలి. కాబట్టి ఈ ఉచిత పథకాలనేవి ఆపేసి మన దేశం ముందుకు వెళ్ళాలంటే డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయాలంటే ఫ్రీ స్కీమ్స్ పొందకుండా ప్రతి ఒక్కరూ పనిచేసి దేశాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే వీడియో చేశాను. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.